హరి ఓం. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. आपदा अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. नीलातुङ्गस्तनगिरितटी सुप्त उद्बोधकृष्णं पारार्जं श्रं श्रुतिशतसरसिद्ध अध्यापयन्ति. सोशिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः. हरि ओम. భగవద్ బాంధవులారా, గోదాదేవి భక్తులారా అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఈరోజు 17వ పాసురం. ఈ 17వ పాసురంలో నలుగురు లేపుతున్నారు. నందగోపుణ్ణి, యశోదమ్మని, శ్రీకృష్ణుని, బలరాముని, ఈ నలుగురు. ఇది ఈ పాసురం యొక్క ముఖ్య సారాంశం. అయితే లోతైన అర్థం ఉంది, ప్రతి దానికి లోతైన అర్థం ఉంది, ప్రతి పాసురానికి లోతైన అర్థం ఉంది. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరుం చెయ్యం எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொளிந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் உணரத்து ஓங்கி உலகளந்தா உம்பர கோமான் உறங்கால் எழுந்திராய் செம்போர்கல அரிசெல்வா பலதேவா உம்புயும் நீயும் உறங்கேலோ రెంబావాయ్. ఇక్కడ నందగోపుడి యొక్క ఉదార గుణం తెలియజేస్తున్నాం. అంటే ఆయన ఒక దాన గుణం. అంబరమే, అంబరమే అంటే ఒక వస్త్రాలు. అంబరం అంటే వస్త్రాలు, అంటే మానాన్ని కాపాడడానికి వస్త్రాలు ఇస్తాం. అంబరమే తన్నీరే, తన్నీరు అంటే ప్రాణాన్ని కాపాడడానికి నీరు. అంబరమే తన్నీరే సోరే, సోరే అంటే అన్నం, బలం కావడానికి అన్నం. అంబరమే తన్నీరే సోరే అరుం, అరుం అంటే అరుం చెయ్యం, దానం చేస్తాం. ఇది నందగోపుని యొక్క ఉదార తత్వాన్ని గోదాదేవి గోపికలు అనేది ప్రశంసిస్తున్నారు, పొడుగుతున్నారు. ఎందుకు? ఆయన ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తారట. ముఖ్యంగా మనకు కావాల్సింది వస్త్రాలు, నీరు, అన్నం, ఒక గూడు. ఇవి నందగోపుడు ఎలా ఇస్తారంటే ఆర్తితో ఇస్తారట. సంతోషంగా ఆర్తితోని తనకు తాను ఇచ్చుకుంటే ఏ రకంగా ఇచ్చుకుంటాడో అట్లా అందరికీ ఆ విధంగా దానం చేస్తూ ఉంటాడు. ఇది నందగోపుని యొక్క గొప్పతనం. ఈ నందగోపుడు ఇలా అందరికీ ఏది కావాలంటే అది ఇస్తున్నటువంటి ఓ నందగోప ఈ గోపికలు అంటున్నాడు, మరి మాకు అవసరమైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నాడు కదా, మాకు ఆ శ్రీకృష్ణుడు మాకు ఇయ్యవా అని అడుగుతాడు. అయితే శ్రీకృష్ణుడు వీళ్ళకు ఎలాంటి వాడు? శ్రీకృష్ణుడే వీరికి వస్త్రాలు, శ్రీకృష్ణుడే వీరికి నీరు, శ్రీకృష్ణుడే వీరికి అన్నం. అన్నం 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 అంటే పరమాత్మ అన్నంతో ఇది అన్నం పరమో బ్రహ్మ అని అంటారు కదా. అందుకోసమే పరమాత్మనే సర్వం వీళ్ళకు గోపి. కాబట్టి ఓ నందగోప
మాకు శ్రీకృష్ణ ఇయ్యవా అని ఇంకొక రకంగా అడుగుతున్నాడు అనమాట. ఇంకా నందగోపుడు ఏమిస్తాడు అంటే అంబరమే అంటే ఇంకొక అర్థం ఏముందంటే అంబరం అంటే ఆకాశం. రెండో అర్థం అంబరం అయితే ఆకాశం అయితే ఆకాశం ఎలా ఉంటుంది, మొత్తము వ్యాపించి వెలుగుతో నిండి ఉంటుంది ఆకాశం. కాబట్టి పరమపదానికి పరమ ఆకాశం అనే పేరు. ఇంకొకటి పరమపదం అంటే పరమాత్మ యొక్క నిలయం. ఆ పరమపదానికి పోవాలంటే దానికి పరమ ఆకాశం అంటే పరమపదం ఇచ్చువాడు నందగోపుడు. ఇంకొకటి ఏంటంటే పరమపదం ఇచ్చువాడు. ఇంకొకటి నీరు, మన ప్రాణాలు కాపాడడానికి నీరు ఇస్తున్నాడు. అంటే ఈ విషయాలు భోగిస్తున్నాం మనం. ఈ సంసారంలో విషయాలు ఎంత అనుభవించినా దాహం తీరదు. ఈ దాహం తీరకుంటే ఈ సంసారం ఎంతో శ్రమ పడుతున్నారు. కాబట్టి వీళ్లకు రామనామము కృష్ణనామం అనే చల్లటి నీళ్ళు ఇచ్చేవాడు కూడా ఆచార్యుడు. అంటే మనందరికీ రామనామము కృష్ణనామము అనే నీళ్లు ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు ఎవరు? ఆచార్యుడు. ఆ తర్వాత ఈ శరీరం నిలబడాలంటే అన్నం కావాలి. మన ఆత్మ నిలబడాలంటే పరమాత్మ యొక్క తత్వం మనకు తెలియాలి. ఆ పరమాత్మ తత్వం ఇచ్చేవాడు కూడా ఆచార్యుడు. తో ఈ ఇంకొక రకంగా ఏంటంటే ఆచార్యుడు పరమపదం ఇస్తుండు, ఆచార్యుడు శ్రీకృష్ణనామం ఇస్తుండు, ఆచార్యుడు మనకు పరబ్రహ్మ తత్వం కూడా అందిస్తున్నాడు. అలాంటి వాడు ఆచార్యుడు. అంటే ఓ ఆచార్య, ఇప్పుడు ఆచార్యుడు ఏమంటున్నారు? ఎంబర్మాన్ అంటే స్వామి. ఆచార్యుని స్వామి కూడా అంటారు. స్వామి అంటే ఏంటిది? స్వామి అంటే స్వామికి మనమందరం సొత్తు. అంటే స్వామికే మనము సొత్తు అనమాట. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నది, ఇది నా సొత్తు. అంటే మనము స్వామికి సొత్తు అనమాట. అంటే స్వామి మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఉపయోగించుకోవచ్చు. అంటే అందుకోసమే స్వామి అంటారు. అంటే మనమందరం ఆయనకు సొత్తు. అంటే ఆచార్యునికి మనము సొత్తు అనమాట. అంటే ఆయనకు మనం చెందిన వాళ్ళు, అది స్వామి అంటున్నాం. అందుకోసమే మనం అయ్యప్ప స్వామి అంటాం. స్వామియే అయ్యప్ప అంటే మనమందరం స్వామికి చెందిన వాళ్ళం అన్నమాట. అంటే శరణాగతి అంటే మనం వేరే వారికి చెందిన వాళ్ళం కాము, స్వామికే చెందిన వాళ్ళం అని. ఎంబర్మంటే స్వామి. వెళ్ళింది రాయి లేవు స్వామి అన్నది. అంటే ఆయన సంతోషపడి సరే వెళ్ళండి అన్నాడు. పక్కకి ఎవరున్నారు? ఆ యొక్క హాల్, ఆ రూమ్లో చూస్తే మొట్టమొదట నందగోపుడు పండుకున్నాడంట మంచం మీద చెప్తారు. తర్వాత యశోదమ్మ పండుకున్నాడంట. తర్వాత మంచం మీద శ్రీకృష్ణుడు పండుకున్నాడంట. తర్వాత మంచం మీద బలరాముడు పండుకున్నాడు. ఇప్పుడు మొట్టమొదట ఎవరు లేపినాడు? నందగోపుడు సైగ చేస్తే ఇప్పుడు ముందు వస్తుంది. అయితే ఒక మాట ఉన్నది ఇక్కడ. మనం భగవంతుని దగ్గరికి పోవాలంటే మొట్టమొదట అమ్మవారిని లేపి భగవంతుని దగ్గరికి పోవాలి. అందుకోసమే అమ్మని మనం దర్శనం చేసుకుంటాం అంటూ చెప్తారు కదా పెద్దలు. అమ్మవారితోని మనము అయ్యవారిని దర్శనం చేసుకోవాలి. అది అందుకోసమే ఇక్కడ అయ్యవారంటే గురువు, అమ్మ అంటే యశోద. ఇక్కడ మంత్రంగా తీసుకుంటున్నాం. మంత్రం ఆచార్యుడు మనకు మంత్రం ఇస్తాడు. ఆచార్యుడు ఎవరు మనకేమిస్తాడు? మంత్రం ఇస్తాడు. మంత్రం ఎవరు? యశోద. అంటే ఇప్పుడు యశోద మంత్రం తీసుకుంటేది, మంత్రంలో శ్రేష్టమైనది ఏంటంటే అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ. అష్టాక్షరి మంత్రం చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు ఆచార్యుడు మనకు పరమాత్మ దగ్గరికి పోవాలంటే మంత్రం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు అమ్మని లేపుతున్నాడు. అమ్మ ఇలాంటిది కొంబనార్కి వెళ్ళాం కొలిందే కులవిలెక్కే అన్నారు. కొంబనార్కి వెళ్ళామంటే పబ్బలి చెట్లు అంట. పబ్బలి చెట్లు చాలా సుకుమారంగా ఉంటాయంట. ఆ సుకుమారంలో ఉన్నటువంటి ఈ సుకుమారమైన శరీరాలు ఉన్నటువంటి ఈ స్త్రీలందరికీ మణి లాంటి దాన యశోద. అందరి స్త్రీలకు ఒక మణి లాంటిది. అలాంటి యశోదమ్మ కొంబనార్కి వెళ్ళాం కొలిందే అంటే చిగురు వంటి దాన. చిగురు అంటే లేత చిగురు. ఒక చెట్టుకు లేత చిగురు ఉన్నదనుకో, అలాంటిది అన్నమాట ఎవరు? యశోదమ్మ. ఎందుకు చిగురుతో పోలుస్తుందంటే చెట్టుకు ఎక్కడ ఏం దెబ్బ తాకినా చిగురు వాడిపోతుంది. అదేవిధంగా గోపికలకు ఈ ఉదయం వచ్చి ఇంత బాధపడుతున్నారు కదా, ఈ బాధను చూసి యశోదమ్మ ముఖం పాలిపోయిందండి. అందుకోసమే చిగురు వంటి దాన అంటున్నాడు. తర్వాత కుల విలెక్కే అంటే ఈ గొల్ల కులంలో
ఒక దీపం లాంటిదా. అంటే గొల్ల కులానికి వెలుగు ప్రకాశిస్తున్నటువంటిది యశోదమ్మ దేవి. అంటే యశోదమ్మ దేవి ఎలాంటిదంటే భగవంతుని అనుభవం పొంది భగవంతుని ప్రకాశం తాను పొంది మనకు ఆ ప్రకాశం అందిస్తుంది అని ఈ గోపికలు యశోదమ్మని లేపుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఆచార్యుని ఆశ్రయించి, అంటే నందగోపుడు ఎవరు? ఆచార్యుడు. ఆచార్యుని ఆశ్రయించాలా, ఆ తర్వాత మనం మంత్రాన్ని ఆశ్రయించాలి. పరమాత్మ దగ్గరికి పోవాలంటే ఆచార్యుని దగ్గరికి వెళ్ళాలా, ఆ తర్వాత మంత్రం అంటే యశోదమ్మ దగ్గరికి, అంటే మంత్రాన్ని ఆశ్రయించాలి. ఆచార్యుని మంత్రం ఆశ్రయించిన తర్వాత ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు మనము పరమాత్మ దగ్గరికి పోవాలి. అందుకోసం శ్రీకృష్ణుడి దగ్గర ఉంది. శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? ఆయన గొప్పతనం చెప్తున్నాడు. అంబరం మూడరత్తు ఓంగి ఉలగలంద. అంబరం అంటే ఆకాశం, మూడరత్తు అంటే ఛేదించి, ఆకాశం ఛేదించి అంబరం మూడరత్తు ఓంగి పెరిగి ఉలగలంద ఆ మొత్తం ప్రపంచాన్ని వ్యాపించి కొలిచినటువంటి త్రివిక్రమ అవతారాన్ని పోలుస్తున్నారు. ఇక్కడ త్రివిక్రమ అవతారాన్ని ఎందుకు చెప్తున్నారంటే చాలా వాత్సల్యం ఉన్నటువంటి అవతారం మనకు. ఎవరు? ఈ త్రివిక్రమ అవతారం. అందుకోసమే 3 సార్లు చెప్తున్నది త్రివిక్రమ గురించి అమ్మవారు. 3 పాశ్రాలు వచ్చింది మనకు. ఓంగి ఉలగలంద అన్నది. ఓంగి ఉలగలంద అంటే అక్కడ కూడా త్రివిక్రమ అవతారం అని చెప్పింది. ఓంగి ఉలగలంద 3వ దాంట్లో. మళ్ళా 24వ అవతారం కూడా అండ్రు ఇవిలగం అలందాయ అన్నది. 24వ దాంట్లో కూడా అండ్రు ఇవిలగం అలందాయ అంటే అక్కడ కూడా త్రివిక్రమ అవతారం. ఎందుకు త్రివిక్రమ అవతారం అంటే ఆయన చాలా వాత్సల్యం అన్నమాట. ఎందుకు వాత్సల్యం అంటే ఈ త్రివిక్రమ అవతారం ఎందుకు వచ్చిందంటే దేవతలకు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని అపహరించుండు బలిచక్రవర్తి. సో బలిచక్రవర్తి ఆ దేవతలకు సంతోషం కలిగించడానికి సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మ ఒక చిన్నవాడిగా వచ్చింది. చిన్నవాడిగా రాకుండా ఒక యాచకుడిగా వచ్చింది. యాచకుడు వచ్చి బలిచక్ర దగ్గర యాచకుడు అడిగింది. చూడు ఎంత పరమాత్మ ఎంత దిగింది. ఎందుకు? దేవతలకు సంతోషం కలగనేనండి. అందుకోసమే ఈ యొక్క గోపికలు ఏమంటాడు? కృష్ణ, నువ్వు దేవతలలాగా నువ్వు ఒక చిన్నవాడిగా బిచ్చమెత్తిన వాడిగా మొత్తం ఈ ప్రపంచాన్ని కొలిచేవాడిగా ఇంత శ్రమ అక్కర్లేదయ్యా. మా గురించి నువ్వు ఇంత శ్రమ పడక్కర్లేదు. దేవతలకు చాలా శ్రమ పడ్డావు, వాళ్ళకు పడ్డ శ్రమ మాకు పడక్కర్లేదు. మా ఖాళీ నువ్వు లేస్తుంటే నీ యొక్క సౌందర్యం చూసి పోదామని వచ్చినావు అని చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణుడు అప్పుడు లేవలేదట, అలా కాముకున్నాడు. అంటే కృష్ణుడు లేపాలంటే ముందుగా భక్తుల దగ్గరికి పోవాలి అని జ్ఞాపకం వచ్చింది. భక్తుడు ఎవరు? మన బలరాముడు. సో బలరాముడి దగ్గరికి వచ్చింది అనమాట. బలరాముడు అందుకని శంబోర్కల అడిసెల్వా బలదేవ. శంబోర్క అడిసెల్వ అంటే మంచి నాణ్యతమైన బంగారం, ఎర్రని బంగారము కడియము చేసి ఆ కడియాన్ని పాదానికి తొడుగున్నటువంటి బలదేవుడు. అలాంటి బలదేవ. ఎందుకు బలదేవ అని చెప్తున్నారంటే ఇక్కడ బలదేవ అంటే శేషత్వం, అంటే శేషుడు, ఆదిశేషుడు జ్ఞాపకం వస్తుంది బలదేవుడు అంటే. రామాయణంలో త్రేతాయుగంలో ఈ యొక్క ఆదిశేషు లక్ష్మణులాగా వచ్చింది. లక్ష్మణులాగా వచ్చి పరమాత్మని సేవించింది. లక్ష్మణో లక్ష్మి సంపన్య అంటే అంటే పరమాత్మను సేవించడమే లక్ష్మి, అదే సంపద అని లక్ష్మణుడు పరమాత్మను సేవించుడు. అలా నువ్వు ఈరోజు కృష్ణ అవతారములో అన్నగా వచ్చి ఆ శ్రీకృష్ణుడు సేవిస్తున్నావు. లక్ష్మణుడేమో నిరంతరము రాత్రి పగలు అన్నను సేవించినాడు. అలాంటి నువ్వు ఇప్పుడు శ్రీకృష్ణుని సేవించాలి కదా రాత్రి పగలు, ఇలా పండుకోవడం నీకు భావ్యమా అని అడుగుతున్నాడు. నువ్వు పండుకోవద్దు కదా అని. ఇంకొకటి ఆదిశేషుని మీద పండుకుంటాడు. శేషశయ్య మీద పండుకున్న వారు నిద్రపోతారు కానీ శేషశయ్య నిద్రపోతుందా? ఆదిశేషుడు నిద్రపోతాడా? ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పండుకున్నాడు. విష్ణుమూర్తి నిద్రపోవచ్చు కానీ ఆదిశేషుడు నిద్రపోనికి వీలేదు. శయ్య నిద్రపోతుందా? పోదు. కాబట్టి నువ్వు నిద్రపోవద్దు కదా అని ఇంకొక మాట బలరాముడికి. బలరాముడు ఎందుకు బలరాముడు అంటే ఈయన ఒకసారి ఈ శ్రీకృష్ణుడు వేపల్లి నుంచి మధుర నగర్కి వెళ్ళిపోయాడు. 11 సంవత్సరాల తర్వాత మధుర నగర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ రాలే ఇక్కడికి వేపల్లకు. ఇక్కడ గోపికలు చాలా బాధపడుతున్నారు. అందుకోసమని శ్రీకృష్ణుడు ఒకసారి బలరాముని గోపికల దగ్గర పంపుతారనమాట, వాళ్ళని ఓదార్చమని. అప్పుడు ఈ బలరాముడు వచ్చి ఎంత స్వాంతనమైన మాటలు,
మధురమైన మాటలు, ప్రేమతరమైనటువంటి మాటలు, ఆ తర్వాత నిరాడంబరంగా ఎన్నో మంచి మంచి మాటలు చెప్పి వాళ్ళని ఓదార్చినట్ట. ఆ విధంగా ఓ బలరామ, నువ్వు స్వాంతనపరిచి ఆ కృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి కృష్ణుని లేపి మాకు సహాయం చేయాలి, కానీ ఇలా నిద్రపోతావా అని బలరాముడు అడిగాడు. అప్పుడు బలరాముడు అన్నట్ట చూసి, శ్రీకృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి మందిరంలో ఉన్నాడు అని చెప్పినాడు. నీలాదేవి మందిరంలో ఉన్నాడని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమైంది, గోపికలందరూ ఇటు నందగోపిని లేపినారు, యశోదమ్మని లేపినారు, బలరాముని తీసుకున్నారు. అవి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నీలాదేవి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. రేపు మనం నీలాదేవి దగ్గరికి పోయి శ్రీకృష్ణుని లేపడం జరుగుతుంది అనమాట. హరి ఓం, హరే నమః, హరే నమః.